నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పాటూరు గ్రామంలో కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ నాకు పాటూరులోనే వచ్చిందని, ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనులకు నేను సహకరిస్తానని, పేద బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి వారికి సహకరించే విధంగా ప్రజల మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో ఎంతో కృషి చేస్తున్నానని, పేద ప్రజలకు ఇచ్చిన మాటలు అంచెలంచెలుగా నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధికారులు, ఎంపీపీ, టీడీపీ మండల అధికారులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత అత్యధిక భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన దాంట్లో ఈ పాటూరు ప్రజల స్థానం ఎంతో గొప్పది. పేద ప్రజలకి, బలహీన వర్గాల ప్రజలకి మనం చేయాలని, చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో లెక్కల్లోకి వెళ్తే గాని వాళ్ళు ఎంత అన్యాయం చేశారో రాష్ట్రంకి మనకి బోధపడలేదు. సూపర్ 6 పథకాలు అయితేనేమి, మనం అనుకున్నవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటిగా నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా పేద ప్రజలకి ఇచ్చిన మాటలు మేము అంచెలంచెలుగా మీ వద్దకు వస్తూ నిలబెట్టుకుంటామని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఈ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్లు అయితేనేమి అవి త్వరగా ఇవ్వడం జరుగుతుంది. దోమల బారిన పడి ప్రజలు ఎంతో మంది అనారోగ్యానికి పాలవుతున్నారు. అలాంటివి జరగకుండా కనీసం శానిటైజేషన్, చీకట్లో లేకుండా లైట్లు వేసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎవరైనా కానీ సర్పంచులు, మీ అందరికీ తెలుసు, మీ ఆత్మ సాక్షికి తెలుసు, గత 5 సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు. మిమ్మల్ని గెలిపించుకున్న మీ గ్రామ ప్రజలకి కనీసం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో 15th ఫైనాన్స్ లో మీ అందరికి నిధులు ఇస్తున్నాం. మీరు రోజువారీ పనులు ప్రజలకి అడ్డం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి, పార్టీలకు అతీతంగా గ్రామాల్లో సర్పంచులు పనిచేయాలని చెప్పి, అందుకు సహకరించిన సర్పంచులతో ఎంపీడీఓలు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీసు ప్రజలకి న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు పాటూరు గ్రామంలో 5 లక్షల వ్యయంతో చేసే ఒక సీసీ రోడ్డు, పాటూరులోని 3,50,000తో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా 12 లక్షలతో కామాక్షి కాలనీ నుంచి శ్మశానం వరకు మరో రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆపివేసిన 23,94,000 వెచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం ఈ రోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. హెల్త్ క్లినిక్ కూడా గత ప్రభుత్వంలో ఆగిపోయింటే దాన్ని కంప్లీట్ చేసి, ఇంకా కూడా కంప్లీట్ చేయాలి. దానికి నిధులు సమకూర్చి దాన్ని కంప్లీట్ చేయాలని అధికారులను నేను కోరుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. పాటూరు బైపాస్ రోడ్ ఏఎంసీలో 1,89 లక్షలతో ఈ పని జరుగుతుంది. 3,000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000 చేసి, ఆ 1వ తేదీ ఆదివారం అయితే ముందు రోజే 31వ తేదీ మీకు అందరికీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మేము నాయకులము పెన్షన్లు అందజేస్తున్నాం. వీళ్ళందరూ సమస్యలు తీర్చడానికే నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మీ పాటూరు గ్రామానికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఒక 75 లక్షలతో ఒక క్లస్టర్ తీసుకురావడం జరిగింది, సెమీ క్లస్టర్. దానివల్ల గుమ్మళ్ళ దిబ్బ కానీ, పాటూరు గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఒక 200 కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందని చెప్పి ఇందు మూలంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసిన స్థానిక నాయకులకి, అధికారులకి, అలాగే గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.